పెండింగ్లో ఉన్నటువంటి స్థానాల మీద పవన్ కళ్యాణ్ కసరత్తు కొనసాగుతూ ఉంది. 30వ తేదీలోపు అభ్యర్థిని ఫైనలైజ్ చేసేటటువంటి కార్యక్రమంలో ఉన్నారు. ఆ తర్వాత ప్రచారానికి 30 నుంచి ఫుల్ ప్లెడ్జ్డ్గా వెళ్ళబోతున్నారు. ఓ పక్కన పోతిని మహేష్ని పిలిపించి మాట్లాడారు. తనను నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేయొద్దు, రెబల్ అవ్వద్దు, పార్టీ మాటకు కట్టుబడి ఉండు, రేపు అధికారంలోకి రాగానే తగినటువంటి ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. కానీ తను మాత్రం అధికారంలోకి వచ్చిన తర్వాత కాదు, నాకు ఇప్పుడు ఆ సీటు కావాలని పట్టుబట్టారు. ఆ తర్వాత ఏం చేస్తారన్నది చూడాల్సి ఉంది. నెంబర్ 2 వచ్చేటప్పటికి బాలశౌరిని పిలిపించి మాట్లాడారు. అది ఏంటి అన్నటువంటిది స్పష్టత రాలేదు. బాలశౌరికి ఆల్రెడీ మచిలీపట్నం ఎంపీ చెప్పారు. తర్వాత ఏదో అవనిగడ్డకి ఆయన పంపిస్తారన్నటువంటి ప్రచారం జరుగుతుంది. ఆ నేపథ్యంలో అదొకటి. మరొక వైపు చూస్తే 30వ తేదీలోపు అభ్యర్థులు ఫైనల్ చేసేటటువంటి క్రమంలో అవనిగడ్డ, పాలకొండ, విశాఖ అసెంబ్లీతో పాటు మచిలీపట్నం పార్లమెంట్కి సంబంధించినటువంటిది ఫైనల్ చేసేటువంటి ప్రక్రియలో ఉన్నారు. ఇది ఒక ఎత్తు. రెండవది వచ్చేటప్పటికి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, అట్లాగే తిరుపతి ఎంపీ వరప్రసాద్, ఈ ఇద్దరు కూడా ఎంపీ క్యాండిడేట్ వరప్రసాద్, ఈ ఇద్దరు కూడా ఎంపీ వచ్చి పవన్ కళ్యాణ్ని కలవడం అన్నటువంటిది కీలక ప్రాధాన్యం. వాళ్ళ నియోజకవర్గాల్లో ప్రచారానికి రమ్మనమని చెప్పి పవన్ కళ్యాణ్ అప్పీల్ చేశారన్నటువంటి మాట వినబడుతోంది.